రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు బీఆర్ఎస్ నేతలు. నచ్చని రాజకీయ పార్టీల నేతల కార్యాలయాలు, ఇండ్లపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై బీజేపీ దాడి మీద డీజీపీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. దాడిపై ఆధారాలిచ్చామన్నారు. కౌశిక్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందన్నారు బీఆర్ఎస్ నేతలు. బండి సంజయ్ రెచ్చగొడితే కార్యకర్తలొచ్చారని, ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ఒకప్పుడు బీహారు, ఉత్తరప్రదేశ్ మరియు వెనుకబడిన రాష్ట్రాల్లో ఏ విధంగా శాంతి భద్రత ఉండదో ఇవాళ ఇక్కడ కూడా శాంతి భద్రతలు ఆ దశకు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 సంవత్సరంలో ప్రోగ్రెస్ ఏంటంటే హత్యలు, దాడులు, మానభంగాలు, అదేవిధంగా తనకి నచ్చని రాజకీయ నాయకుల మీద, వారి ఇండ్ల మీద, వారి ఆఫీసుల మీద దాడులు, కేసులు పెట్టడం. ఇవాళ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తీసుకుంటే 10 సంవత్సరంలో అంతకుముందున్న పాలనలో ఏ విధంగా ప్రతి సంవత్సరం నేరాలు తగ్గడం జరిగితే ఈ 2.5 సంవత్సరంలో ప్రతి అంశంలో కూడా కేసులు కానీ, హత్యలు కానీ, దోపిడీలు కానీ, దొమ్మిలు కానీ, దాడులు కానీ, ఇవన్నీ ప్రతీకార దాడులు కూడా పెరిగిపోయింది 2.5 సంవత్సరాల్లో. పర్టికులర్ గా ఇప్పుడే డీజీపీ గారికి అన్ని విషయాలతో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. గత వారం రోజుల్లో కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ హెడ్ క్వార్టర్స్ లో జరుగుతున్న శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా కూడా చెప్పినాం. అదేవిధంగా పోలీసుల యొక్క నిర్లిప్తత, చేతగానితనం ఒకవైపు, రెండో వైపు అక్కడున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారే స్వయంగా అనాగరికంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నిన్న కరీంనగర్ లో జరిగినటువంటి ఒక ఉదంతం అత్యంత అమానవీయమైనటువంటిది, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య. ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి తనే కుట్రపూరితంగా గుండాగాళ్ళందరినీ ప్రేరేపించి కౌశిక్ గారి పైన, గంగుల కమలాకర్ గారి యొక్క కార్యాలయం పైన రౌడీలను, గుండాలను మారణాయుధాలతో పంపించి దాడి చేయించినటువంటి ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంతగా దిగజారింది. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, గుండాల, రౌడీల పాలన అన్నట్టుగా నిన్న మొత్తం ఉదంతం అంతా కూడా కనబడ్డది. బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు కూడా కుమ్మక్కైపోయి పోలీసులను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని వాళ్ళ కరీంనగర్ లో ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజ్యాంగ వ్యతిరేక రాక్షస పరిపాలనను ఇవాళ కరీంనగర్ లో చూపిస్తూ వస్తా ఉన్నారు. కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది, 100 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. అంత పెద్ద కరీంనగర్ కార్పొరేషన్ లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. 100 మంది గుండాగాళ్ళు ర్యాలీగా వచ్చి ఒక ఎమ్మెల్యే కార్యాలయం పైన దాడి చేస్తా ఉంటే గుడ్డి గుర్రం పళ్ళు దొమిందా పోలీస్ వ్యవస్థ అని చెప్పని వాళ్ళ